అక్రమ సంబంధాలు చాలా డేంజరస్. ఇది ఈ రోజే మారుమనసు పొందండి. మీరు యూఆర్ హెడింగ్ ఫర్ డేంజర్. నీవు వెళ్తున్నావు, నాశనంలోకి వెళ్తున్నావు. జాగ్రత్త. అక్రమ సంబంధాల ద్వారా నీ ఇంటికి కీడొస్తుంది. దేవుడు నేను శిక్షకు గురి చేస్తాడు. నీ పిల్లలు పతనం అయిపోతారు. అక్రమ సంబంధాలు వద్దు. మనకు దేవునితో సంబంధం కావాలి. దేవునితో మంచి సంబంధం కలిగి ఉండంతే. నీకు అవసరం లేదు పరపురుషులతో సంబంధం. సమరయ స్త్రీతో యేసుప్రభువు అంటున్నాడు, ఈ నీళ్లు తాగువాడు మరీ మరీ తప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు మరెన్నడు తప్పికొన్నాడు. హల్లెలూయా. అదే జీవజలం. ఆయన పేరే జీవజలం. ఆయన పేరు ప్రవాహ జలం. పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉంది. అంటే నీకు ఎంత తప్పికున్నా తీరిపోతుంది యేసు ప్రభువులో. కాబట్టి పరపురుషుల జోలి పోకండి. దట్స్ నాట్ యువర్ బిజినెస్. నీకు దేవుడిచ్చిన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడం ఇదే నిండుగా నీ హృదయంలో ఉండాలి. అందుకే ఇన్ని ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, వాక్య పరిచర్య ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. నీ జీవితం కట్టుకోవడానికి టుడే ఈజ్ నాట్ టూ లేట్. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు, నేను వ్యర్థమైనవన్నీ వదిలేస్తాను, నేను ప్రభు మార్గంలో ఉంటాను, ఉదయం లేస్తాను, దేవుని పాదాలు పట్టుకుంటాను, ధ్యానం చేస్తాను, మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాను, నా కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తాను, నేను డానియల్ ఫాస్టింగ్ అయినా మరే ఫాస్టింగ్ అయినా చేస్తాను, నా దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని చెక్కు చెదరకుండా దేవుడు కాపాడగలడు, నా ప్రార్థనంతా నా మనమంతా దేవుని తెలియజేస్తానంటే నీకంటే ఇక మించిన ధన్యురాళ్ళు లేరు. దేవుని స్తోత్రం. అందుకే ఇట్స్ నెవర్ టూ లేట్ టు రిపెంట్. నువ్వు మారు మనసు పొంది దేవుని తట్టు తప్పకుండా తిరగాలి.